ఇక్కడ మా నాన్నగారు డాక్టర్ సుందర్ నాయుడు గారు 2.5 years బ్యాక్ మనకి దూరం అయ్యారు. ఆయన జ్ఞాపకార్థంగా స్టాచ్యూ చేయమని వారికి చెప్పడం, వెంకటేశ్వరరావు గారికి చెప్పడం జరిగింది. ఇవాళ ఫైనల్ షేప్కి వచ్చింది చూడటానికని వచ్చాను. సో చాలా బాగా చేశారు రవిచంద్ర గారు, వెంకటేశ్వరరావు గారు అబ్బాయి రవిచంద్ర గారు. చాలా ఆల్మోస్ట్ 90% క్లోజ్గా వచ్చింది. అది చాలా మంచిగా వచ్చినట్టు. అట్లానే ఇవాళ వీరు శ్రీహర్ష చిన్నబ్బాయి చాలా వెరీ ఆర్టిస్టిక్గా ఏఐ టెక్నాలజీని వాడి స్కల్ప్చర్స్లో న్యూనెస్ ఉండాలి, మోడర్నిటీ ఉండాలి అని చెప్పి టెలిఫోన్స్ ఏ రకంగా మనకి 100 సంవత్సరాల నుంచి టెలిఫోన్స్ ఎట్లా మార్పు చెందుతూ ఉంది అనేది ఒక సింబాలిక్గా తీసుకొచ్చారండి. చాలా ఆర్టిస్టిక్గా చాలా బాగుంది. అండ్ గ్యాలరీ అంతా చూశాను. చాలా మెటల్ వర్క్స్ అద్భుతంగా ఉంది. మన ఇంటర్నేషనల్గా కూడా చాలా చూశాను నేను. ఏమాత్రం తీసిపోదు కదా, ఇంకా అద్భుతంగా చేశారు. సైజు ఇంత సైజెస్ మెటల్ వర్క్స్ నేను చూడటం యాక్చువల్లీ అరుదే. యూరప్ అంతా కూడా ఉంటాయి కానీ ఇంత సైజెస్లో లేదండి. సో అది ఘనమైన ప్రజెంటేషన్ వాళ్ళు ఇవాళ చేసింది. తెనాలికి ఇది డెఫినెట్లీ ఇట్స్ లైక్ అ జెమ్ వర్క్. ఆంధ్ర ప్యారిస్ అనేది మాట ఎప్పటి నుంచో మాట తెనాలికి. దానికి తగ్గట్టుగా వీళ్ళు ప్యారిస్ని ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా అక్కడ ఐఫిల్ టవర్ ఉంటే ఇక్కడ వీళ్ళు మెటల్ వర్క్స్ తోటి తెనాలికి అందం తీసుకొచ్చారు. చాలా ఈ మోడల్స్ మన రాష్ట్రం అంతా కూడా పెట్టాలి. ఎందుకంటే చాలా ప్రజలకి ఆహ్లాదకరంగా ఉంటుంది. మంచి పార్క్స్ డెవలప్ చేసి పార్క్స్లో ఇట్లాంటి స్టాచ్యూస్ పెడితే చాలా బాగుంటుంది. చాలా వేస్ట్ మెటీరియల్తో చేశారండి. అది చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు అన్ని రకాలుగా వేస్ట్ మెటీరియల్ని మళ్ళీ మనం కన్జ్యూమ్ చేసుకోవాలి. లేకపోతే ఈ దేశం అంతా ప్రపంచం అంతా కూడా ప్లాస్టిక్ మయము, ఐరన్ మయం అయిపోద్ది కనుక చాలా రకంగా అటువంటి ఇండస్ట్రీస్ని బాగా ప్రోత్సహించాలి కూడా. మా నాన్నగారు స్థాపించిన ఈ సూర్య శిల్పశాల ఈరోజు ఇక్కడ ఉంది. అలాగే మా అన్నగారు నిశ్శబ్ద కళకి ప్రాణం పోయగలగా ఒక మంచి కళాకారుడు. ఇప్పుడు నేను శ్రీహర్ష ఇలాగే మంచి 3D టెక్నాలజీస్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఒక CNC టెక్నాలజీస్ కానీ, ఇలాంటి 3D టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకుంటూ ఈ సూర్య శిల్పశాలని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకెళ్లాలనే నా మోటివేషన్ అండి. అలాగే అలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంటర్నేషనల్ గ్యాలరీస్లో మనం ఎగ్జిబిట్ చేయగల వర్క్ ఉండాలంటే మోడర్నిస్టిక్గా థియరిస్టిక్గా ఒక స్టోరీని నరేట్ చేసేలాగా ఉండాలనే నా ఉద్దేశంతో ఇలాంటి ఏఐతో డిజైన్స్ ప్రొడ్యూస్ చేసి వాటిని కంప్లీట్ 3D టెక్నాలజీస్తో ప్రొడ్యూస్ చేసి ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే రాబోయే కాలాల్లో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఇంప్రెషన్ తీసుకురావడమే కాకుండా మార్కెట్ని డామినేట్ చేయగలిగే సత్తా కార్టూన్ స్కల్ప్చర్స్ కానీ సూర్య శిల్పశాలకి ఉందని, అలాగే ఈ తెనాలికి మంచి పేరు తీసుకొస్తూ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఒక స్టాండర్డ్ని మేము నెలకొల్పుతామని నేను సదర్వంగా చెప్తున్నాను. సుందరనాయుడు గారి గురించి చెప్పాలి. మాకు అత్యంత సన్నిహితులైన, నేనంటే చాలా లైక్ చేసేవాళ్ళు. 12 సంవత్సరాల క్రితం వారు మరణించినా కూడా అందరికీ తెలుసు. మా ముకుందరు గారికి నాకు కూడా బాగా పరిచయం. మా అమ్మాయిని చిత్తూరు ఇచ్చినప్పుడు ఒకసారి ఆయన మాట్లాడుతూ అన్నారు, మనం అందరం చిత్తూరు వాళ్ళమైన మా బంధుత్వం ఉంది అని చెప్పినని. అట్లాగే ఆ రోజున కూడా మాట్లాడటం జరిగింది. వారు చాలా గొప్ప మనిషి, మంచి మనిషి ఆయన సుందరనాయుడు గారు. కోళ్ళఫారాల ద్వారా ఎంతోమంది జీవనాన్ని ఏర్పాటు చేశారు ఆయన. ఆ విధంగా వాళ్ళ తరఫున వచ్చేవారు. గవర్నమెంట్ ముఖ్యమంత్రుల దగ్గర కూడా వచ్చి ఇలా చేస్తే బాగుంటుందండి అని చెప్తుండేవాళ్ళు. ఈరోజు ఆయన విగ్రహం కూడా తయారు చేయడం జరిగింది కాటూరు గారు. నాకైతే కొంచెం ఆర్టు వచ్చు, కొంచెం ఏదైనా కానీ మరి 90% బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. రేపు వచ్చే విగ్రహం, అసలు విగ్రహం ఇంకా బాగా వస్తుందని నేను అనుకుంటున్నానమ్మా. మీరు నాన్నగారి కోసం వచ్చారు, మామగారి కోసం కూడా చేయడానికి వచ్చారని చెప్పారు. మీకు చాలా సంతోషం. అటు ఇద్దరు బియ్యంకులు విగ్రహాలు కూడా చాలా చక్కగా మీరు తయారు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఒక్క విషయం ఏంటంటేనమ్మా, నేను ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్దాం అనుకున్నాను. మొత్తం తయారు చేసి ఇవ్వమన్నారు వెళ్ళని. ఇప్పుడు మీకు ఫిలిం సిటీలో కూడా విగ్రహాలు చాలా పెట్టారు. మీరు చాలా గొప్పగా చేశారు. దాన్ని ఇంకెవరూ పోటీ పడలేరు. కానీ ఇక్కడ మీరు చూసిన వాటిని కూడా ఫిలిం సిటీలో కూడా ఉపయోగించుకోవడానికి మీరు ఒక ఆలోచన కూడా చేసి వారికి కూడా కొంచెం సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను.